ఆ క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. ఆ క్రీస్తు తండ్రి రొమ్మును వదిలి మన కోసం వచ్చినటువంటి దేవాది దేవుడు. ఆ క్రీస్తు యెహోవాగా పిలువబడినటువంటి రాజు. ఆ క్రీస్తు నేను వస్తున్నాను అని ముందే చెప్పినటువంటి రాజు. ఆ క్రీస్తు మన మధ్యకు వచ్చి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును మీరు కాయండి అని పెద్దలకు పిలుపునిస్తున్నాడు. ఏ దేవుడు స్వరక్తం ఇచ్చాడు చూస్తారా? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును. ఈ ఉజ్జీవం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రియమైనటువంటి చింతావారిపేటలో ఉన్నటువంటి దైవ సంఘమా, దేవుని సంఘమా, దేవుని సంఘ నాయకులారా, మీకు ఇస్తున్నటువంటి పిలుపు, అపోస్తలులు మీకు ఇస్తున్నటువంటి పిలుపు ఏమిటి అని అంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ సంఘమును మీకు ఇచ్చాడు, మీరు కాయండి అని ఇచ్చాడు. ఏ దేవుడు రక్తం కార్చాడు? కృష్ణతత్వము శివతత్వము మిక్సీలో వేస్తే వచ్చి కార్చాడా? నో. ప్రవక్తగా ఉన్న వ్యక్తి కార్చాడా? నో.